బీఆర్ఎస్లో కవిత తిరుగుబాటు వ్యవహారం శృతిమించి రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచుతోంది. ఇదంతా కేసీఆరే స్వయంగా ఆడిస్తున్న డ్రామా అని బయటకి కొందరు ప్రచారం చేస్తున్నా సరే, ఏవో సీరియస్ డెవలప్మెంట్స్ చకచకా సాగిపోతూనే ఉన్నాయి. గతంలో ఆమె నాయకత్వం వహించిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి పోటీగా సింగరేణి జాగృతిని ప్రకటించి 11 ఏరియాలకు తనతో సంప్రదింపులకు వచ్చిన కేసీఆర్ ముఖ్య అనుచరులతో కూడా ఆమె తన నిర్ణయాన్ని తెగేసి చెప్పినట్లు సమాచారం. పార్టీలో తన పొజిషన్ ఏమిటో క్లారిటీ వస్తే తప్ప పునరాలోచన చేసేది లేదని చెప్పిందట. కేటీఆర్ కు సర్వం సహా వారసత్వాన్ని ఇవ్వాలనే స్థిర నిర్ణయంతో ఉన్న కేసీఆర్ కవిత కోరికలు ప్రతిపాదనలకు లొంగడం లేదట. సొంతంగా కెరీర్ ఎంచుకోవడం వరకు ఓకే గాని ఏం సాధించగలదు, అసలు ఆమె లక్ష్యం ఎటువైపు అనేవి చర్చనీయాంశంగా మిగిలాయి. ఇప్పుడు జూన్ మొదటి వారంలో బహుజన సామాజిక న్యాయం ఎజెండాగా సొంత పార్టీ ప్రకటించేసి తెలంగాణ జాగృతి, టీబీఆర్ఎస్ పేర్లుగా వినిపిస్తున్నాయి. పాదయాత్ర ప్లాన్ చేస్తుందట. వెంటనే కాంగ్రెస్ ఆమెను చేర్చుకోదు కాబట్టి కొన్నాళ్లు స్వతంత్రంగా వర్క్ చేసుకోవాల్సిందే. ఎలాగూ బీజేపీలోకి వెళ్ళదు. తర్వాత షర్మిలలాగే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉంది. ఇది ఓ సీనియర్ జర్నలిస్ట్ తేలికగా కొట్టిపాడేశాడు ఒక చోట పిచ్చాపాటి చర్చలో. సరే, రిజల్ట్ ఏమిటో కాలం చెబుతుంది. కానీ ఇదంతా బీఆర్ఎస్ కు నష్టం చేకూర్చదా అని అడిగితే తన విశ్లేషణ భిన్నంగా వినిపించింది. నిజానికి ఆమె బయటికి వెళ్లిపోవడం కేసీఆర్ కు పార్టీకి లాభదాయకం అని తేల్చేశాడు. ఎందుకంటే ఇప్పటిదాకా కేసీఆర్ మీద ఉన్న విమర్శ ఏమిటి? అంతా కుటుంబ పార్టీ, కుటుంబ పాలన అనేదే కదా. పార్టీ కోసం అవసరమైతే తన సొంత బిడ్డను కూడా సహించలేదు, వెళ్లిపోతే వారించలేదు అనే వాదన కొత్తగా కేసీఆర్ కు ప్లస్ అవుతుంది. తన మీద ఉన్న ప్రధాన విమర్శకులకు బలం తగ్గిపోతుంది. పైగా ఆమె మీద అవినీతి ముద్ర కూడా ఉంది. ఆయన కూడా కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట దోషిగా నిలబడబోతున్నాడు కదా అని వేరే మిత్రుడు అడిగితే తప్పు, దోషిగా కాదు. దోషి అని ఇప్పటికీ ఏ కమిషను తేల్చలేదు కదా. పివి వంటి మాజీ ప్రధానే కోర్టుకు హాజరయ్యాడు. చంద్రబాబు కూడా ఏదో కమిషన్ ఎదుట హాజరయ్యాడు. దీంతో నష్టమూ లేదు, పార్టీకి పెద్ద సమస్య కాదు అన్నాడు ఆ జర్నలిస్ట్. ఇక కవితకు ఈ రోజుకి కూడా పార్టీ వర్గాల నుంచి పాజిటివ్ స్పందన కనిపించడం లేదు. ఆమెకు మద్దతుగా ఎవరూ లేరు. అందుకే మరో షర్మిల అవుతుందని అంటున్నారు. ఆమె తదుపరి ప్రయాణం ఏమిటో, ఏ సమీకరణాలు ఏమిటో కాలం చెబుతుంది అని క్లోజ్ చేశాడు. ఏమో, కేటీఆర్ వారసత్వం నచ్చని మరో ముఖ్యమైన నాయకుడు ఆమె తిరుగుబాటులో తను కలిసి నడిస్తే అప్పుడేమిటి సిచ్యువేషన్ అని అడిగిన తదుపరి ప్రశ్నకు సమాధానం లేదు. నిజమే, బీఆర్ఎస్ క్యాంప్ కూడా సైలెంట్ గా ఉంది. ఏం స్పందించాలో తెలియక, ఏం జరుగుతుందో అర్థం గాక మౌనం వహిస్తున్నారు. ఆ లేఖ ఫేక్ ఫేక్ అంటున్నారు కొందరు బీఆర్ఎస్ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు. కానీ ఆమె తనే లేఖ రాసినట్లు స్వయంగా చెప్పడంతో అందరూ షాక్ అయిపోయారు. అందుకే ఏం మాట్లాడితే ఏం సమస్యో తెలియక ప్రస్తుతానికి మౌనాన్ని వహిస్తున్నారు అందరూ.